శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే కొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి అండి. ధనురాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా ఒక విధంగా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. మీ రాశికి కుజ దృష్టి ఉండడం వల్ల, కుజుడు అత్యంత మంచివాడు కాబట్టి యోగంగానే ఉంటాడు. ద్వితీయ భావంలో రవి బుధులకి చాలా చాలా అద్భుతం. మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా బాకీలుంటే వచ్చేస్తాయి. మీకు సకాలంలో మీ డబ్బులు రావడము, ధనం చేతికి అందడము, మీ కుటుంబంలో మంచి పేరు, పలానా వాడు వ్యక్తి అంటే వాడి మంచి పేరు ప్రఖ్యాత ఉండడము జరగబోతోంది. అంతేకాకుండా మీరు చాలా పాటలు పాడుతుంటారు. గాయకులకి మంచి ప్రసిద్ధిగా ఉంటారండి. వాళ్ళు సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా విద్యలో బాగా రాణించడము, ఆభరణాలు, వాహనాలు ద్వితీయ భావంలో ఉన్న రవిబుధులే ఇస్తారు. ఈ రవిబుధుల వల్ల వాక్శుద్ధి, వాగ్ధాటి, వాక్ శుద్ధి ఇవన్నీ మీకు బాగున్నాయి. సరిసుక్కుల కాంబినేషను. తరచూ ప్రయాణాలు చేసేవాల్సి వస్తుంటే మీ చెల్లెల్ని బాగా కలుస్తారండి. వాళ్ళకి సహాయ సహకారాలు మీరు ఇస్తారు. వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా వాళ్ళకి మీరు తమ్ముళ్ళు, చెల్లెళ్ళే కదండి, అన్నయ్య తమ్ముళ్ళు కూడా అంతే, మంచి సహాయ సహకారాలు చేస్తారు. ముఖ్యంగా వాహన యోగం మీకు కలగడానికి అవకాశం ఉంది. అలాగే 4th భావంలో రాహుతో కలిసిన శుక్రుడు ఉన్నాడు కదండి. రాహుతో కలిసిన శుక్రుడు మంచివాడు కదా, మంచివాడే. 4th భావంలో రాహు అంటే విదేశాలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గంగాస్నానం చేయిస్తుంటాడు. వాహన యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు మీ మంచివాడు కాదు కదా, యాక్చువల్గా మీ శుక్రుడు మంచివాడు కాదు, 6వ భావాధిపతి ఇక్కడ అయ్యాడు. కానీ ఉచ్చ స్థితిలో ఉండడం వలన ఆయన మీకు వాహన యోగాన్ని ఇవ్వడము, పంటలు సకాలంలో పండి రైతులకు కూడా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. మీ పుత్రిక సంతాన యోగం విషయంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం విషయంలో. అలాగే షేర్ మార్కెటింగ్ అంటాం కదా, స్టాక్ అండ్ షేర్స్, వాటిలో మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. మీరు ధనురాశి వాళ్ళకి జనరల్గా 6వ భావంలో గురుడు ఉండడం వల్ల కొద్దిగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి మీరు అధిగమిస్తారు. భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము తోడవుతూనే ఉంటాయి. 6వ భావం శత్రుభయం లేకుండా, మీరు రుణ బాధలు లేకుండా ఆరోగ్యవంతుడిగా, అదృష్టవంతుడిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు కూడా 7వ స్థానంలో, కుజుడు మంచివాడు కాదండి, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు భార్యాభర్తల విషయంలో. ఇంకా భార్యాభర్తలు చెప్పాను, భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగించడము, మీ బిజినెస్లో కొద్దిగా చిన్న చిన్న, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న చిన్న డెవలప్మెంట్స్ లేకుండా ఉండడం జరుగుతుంది. ఏదైనా గురుడు 30 డిగ్రీలతోటి గురుడు కూడా కుజుడిని చూస్తాడు కాబట్టి మీకు యోగంగానే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా భాగ్యస్థానానికి మాత్రం శని దృష్టి ఉంది కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు కొద్దిగా తగ్గుముఖం పడ్డము, మీరు విదేశాలు వెళ్ళాలనుకున్న కోరిక కొద్దిగా స్లో అవడము జరుగుతుందండి. అక్కడ మీరు ఉన్నా కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వ్యాపారాలు కొద్దిగా సులువుగా ఉంటాయి. ఏదైనా 10వ స్థానంకి కేతు ఉండడం ఒక అదృష్టమే. ఎందుకంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, వాళ్ళకి మంచి ఆదాయం కలగడము, అలాగే పై అధికారులు మీకు అండదండలుగా ఉండడము, ఇవన్నీ మీకు 10వ స్థానం పర్ఫెక్ట్గా
చాలా బాగా యోగవంతంగా ఉంది మీకు. కేతువు గురుదృష్టి ఉండడం, కుజదృష్టి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ముఖ్యంగా కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి వ్యాపారాలు, అలాగే ఉద్యోగాల్లోనూ, అంటే రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ అంటాం. అలాగే గురుడు కారకత్వాలు అంటే బ్యాంకింగ్ రంగము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే విద్యా సంస్థలు, ఇలాగా చెప్పుకునేటప్పుడు చాలా బాగున్నాయి. దశమస్థానం మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయండి. మీకు ప్రమోషన్స్ వల్ల మీరు కొద్దిగా స్థానచలనం అవడానికి అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి దానికి గుర్తింపు కూడా బాగా లభిస్తుంది. అంతేకాకుండా మీరు సన్మానాలు జరుగుతాయండి. విదేశ పర్యటన కూడా, దూర ప్రాంతాల పర్యటన చేస్తారు. అష్టమాధిపతి చంద్రుడు 12 భావంలో ఉండి గురుదృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి. సన్మానాలు జరుగుతాయి. మీకు ఖర్చులు కూడా, అంటే ఆదాయానికి మించిన ఖర్చులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా మీరు పూజించవలసిన దేవుడు లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు, ఐశ్వర్యము, అదృష్టము, ఆరోగ్యము కూడా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే, ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగంలోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడేసే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాన్ యొక్క ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమై విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.